హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి మనము సింపుల్గా కాటన్ అంబ్రెల్లా ఫ్రాక్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఇది వచ్చేసి మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ అండి. దీనికి వచ్చి నేను పాలిస్టర్ లైనింగ్ని యూజ్ చేస్తున్నాను. ఇది చూడండి, బాడీ పార్ట్ కోసం అయితే ఫస్ట్ నేను దీన్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా బాడీ పార్ట్కి ఎంత అయితే కావాలో అంత అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ అనమాట. బాడీ పార్ట్కి వచ్చేసి చూడండి 14.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నానండి. ఈ విధంగా మార్క్ చేసి ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి మనకి 5 ఇంచెస్కి, అదేవిధంగా నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేశాను. 5.5 వచ్చేసి నెక్ డౌన్, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత 8 ఇంచెస్ వచ్చేసి మనకి నడుము లూజ్ అండి. అదేవిధంగా చూడండి, చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ 9.5 అయితే పెట్టాను అనమాట. అంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అయితే చంక లూజ్కి పెట్టేసుకున్నాను. పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే డ్రా చేస్తున్నాను అనమాట. ఈ విధంగా చూడండి, చంక షేప్ అయితే ఇచ్చేసాను, చంక రౌండ్ తీసాను కదా. ఇటువైపు వచ్చేసి మనకి ఒక 1 ఇంచ్ అనేది టక్స్లు వేయడం కోసం అయితే క్లాత్ని ఈ విధంగా ఎక్స్ట్రాగా మార్క్ చేశానండి. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నెక్ పార్ట్ అనేది నేనేమి కట్ చేయట్లేదు అనమాట. కింది వైపుని క్రాస్గా మనము ఒక 1/4 ఇంచ్ అనేది కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ అనమాట. ఈ యొక్క హ్యాండ్ పార్ట్ కోసం కూడా క్లాత్ని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి, హ్యాండ్ యొక్క పొడవు అయితే ఫస్ట్ మార్కింగ్ వేసినానండి. ఇది వచ్చేసి 10.5కి మార్క్ చేశాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ వరకు పైకి మార్క్ చేశాను, 3 ఇంచెస్ డౌన్ చేశాను అనమాట. డౌన్ చేసి చూడండి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అయితే మార్క్ చేశాను అనమాట. పైకి 2 ఇంచెస్ మార్క్ చేశాను కదా, ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కుట్టడం కోసం అండి. అదేవిధంగా సైడ్ చూడండి ఖర్చు కూడా మార్క్ చేశాను అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ పార్ట్ని కట్ చేసుకొని హ్యాండ్ యొక్క మిడిల్లో ఒక టక్స్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్లో చూడండి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను కదా, దీన్ని వచ్చేసి నీట్గా హాఫ్కి అయితే ఫోల్డ్ చేశానండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా పరుచుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ని అయితే తీసుకున్నాను అనమాట. ఈ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కింద వచ్చేసి క్రాస్ కటింగ్ అనేది వేసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ వేసి క్రాస్గా వేసాను అనమాట. వేసి కింద సర్కిల్ కట్ చేసిన తర్వాత మిగతా ఉన్న క్లాత్లో అయితే నేను హ్యాండ్ పార్ట్ని అయితే తీసుకుంటాను అనమాట. మనకి క్లాత్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ సర్కిల్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. అంటే కింద అంబ్రెల్లాని కట్ చేసుకున్న తర్వాత అయితే మనము హ్యాండ్ పార్ట్ క్లాత్ అనేది మిగులుతుంది కదండి, ఆ యొక్క హ్యాండ్ పార్ట్ని అందులో అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు నడుము లూజ్ అనేది మనకు వచ్చింది కదా, ఈ నడుము లూజ్ని ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. మార్కింగ్ వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా కటింగ్ అయినా చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నడుము లూజ్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పొడవు మనకి ఎంత పొడవు కావాలో అంత ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. ఈ చివరి ఎంత అయితే మార్క్ చేసామో, ఒకవేళ 30 ఇంచెస్ పొడవు కావాలనుకోండి, అదే 30 ఇంచెస్ చుట్టూ కూడా ఈ విధంగా మనము సర్కిల్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసుకుంటే చూడండి మనకి ఇక్కడ అంబ్రిల్లా కటింగ్ అనేది రెడీ అయిపోయినట్లేనండి. ఇది వచ్చేసి మనకి లైనింగ్ అనమాట. ఈ లైనింగ్ స్ట్రైట్గానే చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టి దీన్ని కుట్టేస్తాను అనమాట. మిగిలిన క్లాత్ ఇది ఉంది కదా, ఇందులో ఇప్పుడు హ్యాండ్ పార్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ యొక్క క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్కడైతే మనకి హ్యాండ్ పార్ట్ అనేది సెట్ అవుతుందో చూసుకొని అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఇక్కడ వచ్చేసి నాకు హ్యాండ్ పార్ట్ అనేది సెట్ అయింది కదా, ఈ విధంగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. క్లాత్లు అనేది తక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ సర్కిల్ని కట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ పార్ట్నైనా బాడీ పార్ట్నైనా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఓకేనా. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ అనమాట. స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ని అయితే కుడుతున్నాను. చూడండి, హ్యాండ్ పార్ట్కి చివరి అంచున ఈ విధంగా నార్మల్ కుట్టే వేసేస్తున్నానండి. అంటే ఏంటంటే ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను అనమాట. ఎలాంటి పైపింగ్ కూడా నేను వేయట్లేదు. చూడండి, ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకొని నార్మల్గా కుట్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఎండింగ్ వరకు కూడా నీట్గా మనము స్టార్టింగ్లో 1/4 ఇంచ్ ఖర్చు పెట్టామనుకోండి, అంటే 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసామనుకోండి, అదే 1/4 ఇంచ్తో కుట్టేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా కుట్టేస్తున్నాను. ఒకేసారి 2 హ్యాండ్స్ అయిపోతాయి అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను కుట్టుకుంటాను అనమాట. 2 చూడండి పక్క పక్కగా పెట్టేసుకొని కుట్టుకున్న తర్వాత పైన స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి క్రాస్ తీసిన పీసెస్ 2 ఒకవైపు రాకుండా కుట్టుకోవడానికి కూడా గుర్తు అనేది బాగుంటుందండి. చూడండి, పై వైపుని జాయింట్ అనేది చేస్తున్నాను అనమాట. ఈ విధంగా మనము రెండో దానికి కూడా కుట్టేసుకోవాలండి. చూడండి, 2 కూడా నీట్గా అయితే కుట్టుకోవాలి. దీనికి వచ్చేసి పై వైపున కొంచెం క్లాత్ అనేది తగ్గింది, ఇక్కడ ఎక్స్ట్రా ప్యాచ్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, చుట్టూ కూడా క్లాత్ మొత్తాన్ని అయితే నేను హ్యాండ్ పార్ట్కి సరిపడా ఉంచి మిగతాదంతా కట్ చేసినాను. ఇక్కడ ప్యాచ్ వేయడానికి క్లాత్ అనేది సరిపోలేదండి, చూసుకుంటున్నాను అనమాట. బాడీ పార్ట్ అనేది కుట్టిన తర్వాత క్లాతులు మిగులుతాయి కదా, అందులో వచ్చేసి మనము నెక్స్ట్ ఈ ప్యాచ్ అనేది కుట్టేద్దాము. చూడండి, ఫస్ట్ ఇక్కడ బాడీ పార్ట్ని అయితే స్టిచ్ చేసిన అనమాట. హ్యాండ్ పార్ట్ అయిపోయిన తర్వాత బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ని అయితే కుడుతున్నానండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను చూడండి నెక్ షేప్ అనేది కట్ చేయలేదు కదా, ఈ యొక్క నెక్ షేప్ని అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట. నార్మల్గా ఏంటంటే
కొంచెం పాట్ షేప్ టైప్లో ఈ విధంగా వీ షేప్ ఉంటుంది కదా, పాట్ షేప్ టైప్లో కొంచెం బ్రాడ్గా ఆ విధంగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. చూడండి, అడుగు వైపున క్యాన్వాస్ని పెట్టాను, పై వైపున మామూలుగా మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టాను అనమాట. తర్వాత వచ్చేసి లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చూడండి, నెక్ చుట్టూతా కూడా నీట్గా అయితే స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇక్కడ కరువు ఉంది కాబట్టి సూదిని పైకెత్తి మరలా చూడండి మనం ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకుంటే మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా నీట్గా కరువు దగ్గర మనము అంచు వరకు కూడా చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా చుట్టూ కూడా టక్సులు పెట్టాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత చూడండి, నెక్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ పార్ట్ని అడుగు వైపుకి ఫోల్డ్ చేసి జస్ట్ పై వైపుని చూడండి ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు పెట్టాను అనమాట. అంటే చివరి అంచు వరకు కుట్టు వేయకుండా ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు పెట్టానండి. నెక్ కుట్టుకునేటప్పుడు కూడా అడుగునున్న లైనింగ్ క్లాత్ని పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కుట్టాలన్నమాట. చూడండి నీట్గా ఏ విధంగా అయితే కుట్టు వేస్తున్నానో ఇక్కడ వచ్చేసి మనకి చూడండి కర్వ్ అనేది ఈ విధంగా వచ్చింది కదా, ఇక్కడ కూడా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత వచ్చేసి సైడ్లు కుట్లు అనేది వేయాలన్నమాట లైనింగ్ పార్ట్కి, అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండింటికి కుట్టు అనేది వేయాలి. నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా ఖర్చును అయితే నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ అదేవిధంగా రెండో వైపు కూడా మనము ఒక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఓకే, కింది వైపుని కూడా చూడండి స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టు వేసుకొని ఇక్కడ కూడా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కుట్టు వేయటం వల్ల మనకి లైనింగ్ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కదలకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేయాలి కదా, అది వచ్చేసి తర్వాత అయితే యాడ్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను టక్సులు అనేది వేస్తున్నాను అనమాట. అంటే ఫ్రంట్ బ్యాక్ టక్సులు అనేది ఒక హాఫ్ ఇంచ్ అనమాట. హాఫ్ ఇంచ్ అండి, పావు ఇంచ్ కాదు, హాఫ్ ఇంచు టక్సులు అయితే వేసాను కదా. ఈ విధంగా వేసిన తర్వాత మరలా బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్కి వచ్చేసి నేను రౌండ్ షేప్ అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, నెక్ పార్ట్ అనేది ఈ విధంగా రౌండ్గా కట్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలన్నమాట. దీనికి వచ్చేసి క్యాన్వాస్ ఏమీ యూజ్ చేయట్లేదండి, నార్మల్గా స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చూడండి, అడుగును వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాను, పైన లైనింగ్ పీస్ని పెట్టాను కదా, పెట్టేసి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసాను అనమాట. నెక్ చుట్టూతా కూడా చూడండి ఒక పావించ్ అనేది ఖర్చు పెట్టేసుకుని చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసి ఈ విధంగా టక్స్లు అయితే కంపల్సరీ ఇవ్వాలండి. ఏ నెక్ షేప్కి అయినా సరే మనం ఈ విధంగా టక్స్లు అనేది ఇచ్చుకుంటేనే మనకి ఆ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ క్లాత్ని అడుగు వైపుకి ఫోల్డ్ చేసి నెక్ పై వైపున ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత చంక వైపు మనము అతుక్కు కుట్టు అనేది వేయాలి. ఈ విధంగా వేసాం కదా, ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా రెండో వైపు కూడా ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. వేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని నీట్గా అయితే కట్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కింది వైపును కూడా ఒక కుట్టు అనేది వేసుకుందామండి, క్లాత్ అనేది జరగకుండా ఉండటం కోసము. ఈ కింది వైపున ఖర్చు ఉంది కదా, మొత్తం కూడా నీట్గా అయితే కట్ చేద్దాం అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి మనకి రెండు సైడ్లు ఎక్స్ట్రా ప్యాచెస్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి టక్స్లు అనేది వేసినాను అనమాట. ఫ్రంట్ పార్ట్కి వేసాను కదా, అదేవిధంగా బ్యాక్ పార్ట్కి కూడా ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఉండేటట్లుగా చూసుకొని ఈ విధంగా టక్స్లు అయితే వేసుకుంటున్నాను. ఓకేనా, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ మనకి లైనింగ్ పీస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అతుకులు అనేది వేసుకోవాలి. చూడండి, ఈ క్లాత్ని అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇక్కడ ఈ విధంగా పెట్టేసి స్టిచ్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ దీన్ని ఏమీ కట్ చేయలేదన్నమాట. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అయితే నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా మనం మొత్తము కూడా జాయింట్లు అయితే వేసేసుకోవాలండి. అంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది అతికించేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండింటికి కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ షోల్డర్ పార్ట్స్ అయితే ఈ విధంగా మనము కుట్టు వేసుకోవాలండి. చూడండి, షోల్డర్ పార్ట్కి వచ్చేసి రెండు కుట్లు అయితే వేసాను కదా. నెక్స్ట్ అదేవిధంగా రెండో వైపు కూడా ఈ షోల్డర్ పార్ట్స్ కుట్టేటప్పుడు మనం ఏంటంటే నెక్ సైడ్ ఈక్వల్గా పెట్టుకోవాలన్నమాట. క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే దాన్ని ఈ విధంగా చంక వైపుకి వదిలేస్తే మనము తర్వాత ఏమైనా ఎక్స్ట్రా అనిపిస్తే కటింగ్ అనేది చేసుకోవచ్చండి. చూడండి, షోల్డర్ పై వైపుని కూడా ఒక కుట్టు అయితే వేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్స్కి వచ్చేసి చిన్నగా బుట్ట అయితే పెడుతున్నానండి. చూడండి, బుట్ట హ్యాండ్స్ కదా మనం కట్ చేసింది. ఈ విధంగా మనము చిన్నగా బుట్ట అయితే పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో దాన్ని కూడా బుట్ట అయితే పెట్టుకోవాలన్నమాట. దీనికి వచ్చేసి చూడండి ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే హ్యాండ్ పార్ట్కి క్లాత్ అనేది తగ్గింది, దానికోసం వచ్చేసి ఈ విధంగా యాడ్ చేశాను కదా. నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా ఖర్చును అయితే నీట్గా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకుని మిడిల్ పార్ట్లో ఒక టక్స్ అయితే ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా మిడిల్ పార్ట్లోనే ప్రిల్స్ అనేది వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత వీటిని వచ్చేసి మనము బాడీ పార్ట్కి అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మనము మిడిల్లో అయితే చూసుకోవాలన్నమాట. ఏంటంటే మనకి బాడీ పార్ట్ యొక్క మిడిల్ని హ్యాండ్ పార్ట్ యొక్క మిడిల్ని రెండు చూసుకొని
కుట్టు అయితే వేసుకోవాలండి. చూడండి ఈ యొక్క ప్రిల్స్ అనేది మనకి బాడీ పార్ట్కి ఎగ్జాక్ట్గా మిడిల్ పార్ట్లోకి రావాలన్నమాట. అంటే మనకి షోల్డర్ పై వైపుకి రావాలన్నమాట. ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ పార్ట్ కూడా కుట్టేసుకోవాలన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. నెక్స్ట్ మనము చూడండి జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట. సైడ్ జాయింట్ అనేది ఫస్ట్ చూడండి దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒక సైడ్ అయితే జాయింట్ అనేది చేసుకోవాలండి. ఈ జాయింట్ అనేది మెజర్మెంట్ ప్రకారం అయితే చూసుకొని చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఖర్చును అయితే నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 2-3 కుట్లు అనేది వేసేసుకోవాలండి. రెండో వైపు అనేది ఓపెన్గా ఉండాలి. ఏంటంటే మనము రెండో వైపు కింద సర్కిల్ క్లాత్ అనేది కుట్టిన తర్వాత జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకున్నాం కదా. నెక్స్ట్ అంబ్రెల్లా సర్కిల్ కోసము లోపల వైపు లైనింగ్ వచ్చేసి నేను స్ట్రైట్ పీస్ తీసుకున్నాను కదా, ఇది పొడవు అవుతుంది అని చెప్పేసి కింద అంచు అనేది ఫోల్డ్ చేసి కుడుతున్నానండి. చూడండి ఈ విధంగా అంచు అనేది ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అడుగు వైపున పెట్టి చూడండి అక్కడక్కడ ప్రిల్స్ అయితే పెడుతున్నాను అనమాట. లైనింగ్ క్లాత్కి వచ్చేసి అక్కడక్కడ ప్రిల్స్ అనేది పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. బాడీ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చూడండి ఈ విధంగా చూసుకోవాలన్నమాట. సర్కిల్ క్లాత్ బాడీ పార్ట్కి సరిపోయిందో లేదో ఒకసారి అయితే చూసుకున్న తర్వాత ఈ రెండింటిని కలిపి కుట్టు అయితే వేసుకోవాలండి. అడుగు వైపున వచ్చేసి సర్కిల్ క్లాత్ని పెట్టాను అనమాట. అంటే బాటమ్ క్లాత్ని పెట్టాను, పైన వచ్చేసి బాడీ పార్ట్ని పెట్టాను అనమాట. పెట్టి ఈ విధంగా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని పై వైపుకి తిప్పుకొని మనము బాడీ పార్ట్ పై వైపున కుట్టు అనేది వచ్చేటట్లుగా వేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ బాడీ పార్ట్కి పై వైపున ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే మనకి క్లాత్ అనేది అణిగి ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇది ఎవరి ఇష్టం వాళ్ళదండి. కొంతమంది అయితే వేస్తారు, కొంతమంది అయితే వేయరు అనమాట. నెక్స్ట్ మనము రెండో సైడ్ కూడా మెజర్మెంట్ అనేది చూసుకొని కుట్టు అనేది వేసేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. చాలా ఈజీగా అయితే ఫ్రాక్ని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.